India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో అయితే వచ్చేసాము. ఆఫ్టర్ 12th అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో 12th తర్వాత జేఈ, నీట్ అయితే అందరు రాసుంటారు. దీని తర్వాత ఏంటి విద్యార్థుల జీవితం అనే అంశంపై ఈరోజు మనం మాట్లాడదాం. సో చాలామందికి డౌట్స్ అయితే వస్తుంటాయి. ఇలాంటి డౌట్స్ మీద మనకి సమాధానాలు ఇవ్వడానికి విద్యారంగంలో అపూర్వ అనుభవం గల ఎన్బివి సుబ్బారావు గారు, ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్, ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, జేఈ, నీట్ రాశాక దీని తర్వాత కొంతమంది సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత పిల్లల భవిష్యత్ ఏంటి, నెక్స్ట్ ఏమంటారు? చాలా ఎక్కువ మంది రాస్తారండి మన తెలుగు స్టేట్స్ లో. చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. సో ప్రపోర్షనేట్ గా సెలెక్ట్ అవ్వని వాళ్ళ పరిస్థితి, సెలెక్ట్ అవ్వనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇక్కడ రెండు కోణాలు మనం చూడాలి. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 10th తర్వాత ఎంతో ఆశలతో, ఎంతో ఊహించి, ఆ భవిష్యత్తును ఊహించి వాళ్ళు జాయిన్ చేస్తారు. లక్షలు కట్టి జాయిన్ చేస్తారు. మరి లక్షలు కట్టాం, అనుకున్న ఫలితం రాలేదు అనేటువంటి అయోమయ పరిస్థితిలో పేరెంట్స్ చాలా మంది ఉంటారు. కొంతమంది అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ముందు నుంచి ప్రయత్నం మానేశాడు, ఇంకొంచెం చేసి ఉండాల్సింది అనేటువంటి వాళ్ళు కొంతమంది. సో మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఐఐటికి వెళ్ళిపోతాడు లేదా ఎన్ఐటికి వెళ్ళిపోతాడు అని అనుకున్నాము, కానీ ర్యాంక్ రాలేదు. మరి ఇప్పుడు ఎలాగా? ఇంత చేసినటువంటి ఎఫర్ట్ వేస్ట్ అయిపోయిందా, ఉపయోగం లేకుండా పోయిందా అని బాధలో పేరెంట్స్ వైపు ఉంటే, పిల్లవాడిది ఇంకొక రకమైన నా కోసం ఇంత ఖర్చు పెట్టారు అనేటువంటిది ఒకటి. దానితో పాటుగా మరి నేను ఈ ప్రయత్నం చేసిన తర్వాత ఫలితం రాలేదు, నేను అర్హుని కానా, నాకు ఆ సామర్థ్యం లేదా అనేటువంటి ఒక డిప్రెషన్ లోకి వెళ్తే ఈ పిల్లవాడు మైండ్ సెట్లు, అంటే ఓ మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇలాగ ఆలోచిస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దాన్ని తప్పించుకు తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం 1 సంవత్సరం ముందే మానేసి ఉంటారు. సో స్టార్టింగ్ లో ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటాను కదండి, మొదట 3 నుంచి 4 నెలలు ఇచ్చేటువంటి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ సపోర్ట్ దొరకలేదో వీళ్ళంతా కూడా కాలేజీలో ఉంటారంతే, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటారంతే, వీళ్ళు ఎఫర్ట్ పెట్టరు పాపం. ఆ పెట్టేటువంటి మనసు వాళ్ళకి రాదు, శక్తి కానీ లేకపోతే ఆ మైండ్ సెట్ కానీ బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఉండదు, క్లాస్ మొదలైన వెంటనే పోతుంది. సో వాళ్ళని రీస్టోర్ చేయలేకపోతున్నాయి ఈ సంస్థలు. సో పిల్లల మైండ్ సెట్ ఇది, పెద్దల మైండ్ సెట్ అది. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ 11th 12th అయిన తర్వాత దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా ఎక్కువ మందిలో దెబ్బతింటుంది. సో పేరెంట్స్ ఆ డిప్రెషన్లో ఉంటారు, పిల్లలు ఈ డిప్రెషన్లో ఉంటారు, రైట్? సో మరి ఈ తర్వాత ఏంటంటే, ఈ తర్వాత మరలా అదే తప్పు చేస్తారు. ఎందుకంటే ఈ మార్కులు, ర్యాంకులు అనేటువంటి ఫినిష్ లైన్ కాదండి, స్టార్టింగ్ లైన్. నేను జనరల్గా ఎప్పుడు చెప్తుంటాను, పిల్లలు 12th తర్వాత జీవితాన్ని మొదలు పెడతారండి. 12th వరకు చేసేటువంటి ప్రయాణం వాళ్ళ ప్రయాణం కాదు. అది ఎందుకంటే, నేను ఎందుకు చెప్తుంటానంటే, పిల్లలు ఆ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్ యొక్క సేఫ్ హ్యాండ్స్తో అక్కడ వరకు నడిచారు, 12th వరకు కూడా, ఆ 17-18 సంవత్సరాల వరకు. ఆ తర్వాత వాళ్ళ జర్నీ వాళ్ళు మొదలు పెడతారు. అది స్టార్టింగ్ లైన్. నేను చెప్పేది ఏమిటంటే స్టార్టింగ్ లైన్. ర్యాంక్ వచ్చి ఐఐటీలో జాయిన్ అయ్యాడా ఓకే, ర్యాంక్ వచ్చి ఎన్ఐటీలో జాయిన్ అయ్యాడా ఓకే, ఎంసెట్లో ర్యాంక్ వచ్చి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడా ఓకే. ఇవి రాలేదా, ఇక్కడి నుంచి మనం మొదలు పెడతాం జీవితం. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాలు 12వ తరగతి చదివేంత వరకు జరిగినటువంటి ప్రయాణాన్ని ఒక్కసారి విశ్లేషిస్తే ఈ పిల్లల్లో ఉన్నటువంటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. వీక్నెస్ అంటే అది పుట్టుకతో వచ్చిందని కాదు, అది ఆచరణలో ఉండకపోవటం వల్ల వచ్చినటువంటిది. సో ఇక్కడి నుంచి జీవితాన్ని ఎలా మార్చాలి అనేటువంటి దానికి ఈ 12th వరకు జరిగినటువంటి ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి కేసు అవుతుంది అర్థం చేసుకోవటానికి. కానీ బయట అందరూ ఏం చేస్తారంటే, పేరెంట్తో సహా, కౌన్సిలర్తో సహా, టీచర్స్తో సహా అందరూ ఏం చెప్తారు, వీడు 12 వరకు ఈ మార్కులు రాలేదు, ఇంక వీడు దీనికి పనికిరాడండి.
దీనికి పనికిరాడండి అని. నిజంగానే అంటారు సార్, చాలా మంది అంటూ ఉంటారు అట్లా. దీంట్లో రాలేదు కదా, ఇంకా ఏదైనా చిన్న చిన్నవి చూసుకోండి అంటారు. సో బీకామ్ చదివి అత్యవసర మార్కులతో పాస్ అయ్యి 50,000 60,000 టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీ స్థాపించినటువంటి వ్యక్తులు ఉన్నారు మన స్టేట్స్లో, రైట్? సో నేను అనేది ఏమిటంటే ఈ 12th వరకు జరిగేటువంటిది మనం ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవటానికి జరిగినటువంటి ప్రయాణం. దీన్ని ఇక్కడి వరకు చూసి ఈ తరువాత మనం ఏం చేయాలనేటువంటి దాన్ని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి పాయింట్ ఏమిటంటే అండి, పిల్లలు ఇక్కడ ఈ స్టేజ్లో వాళ్ళ ప్రయాణం వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి వాడు అర్థం చేసుకోవడానికి మీరు ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ని ఇస్తే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిజైన్ చేసుకోవటానికి, వాళ్ళు ఇండిపెండెంట్గా రెస్పాన్సిబుల్గా తయారవ్వటానికి చిన్న అవకాశం ఏర్పడుతుందండి ఇక్కడ. అంటే నాన్న నిన్నటి వరకు ఇట్లా చేసావు అనేటువంటి లాజికల్గా ఆ జర్నీని మనం వివరించగలిగితే వీళ్ళు ఓపెన్ అవుతారు. జనరల్గా రివర్స్లో ఏమవుతుంది అంటే ఇక్కడ కమ్యూనికేషన్ దెబ్బతింటుంది పేరెంట్స్కి పిల్లలకి. ఎందుకని పాపం ఈ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఎంతో అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, వీడు అంత ప్రయాణం చేసి ఉండడు. అది రకరకాల కారణాలు, పూర్తిగా పిల్లవాడు తప్పని నేను అనను. నేను ఎప్పుడు అంటే ఆ సిస్టమ్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ పరిస్థితి వేరే ఉంటుంది. సో అందువల్ల కమ్యూనికేషన్ దెబ్బతింటుంది ఇక్కడ. ఆ కమ్యూనికేషన్ దెబ్బతింటడం వల్ల ఏమవుతుందంటే 12th తర్వాత కూడా అదే తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, అదే ఫిక్స్డ్ లెన్స్తో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని చూడకుండా, దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఈ జర్నీని. అందుకని ఈ 12th వరకు జరిగినటువంటి జర్నీని పూర్తిగా విశ్లేషించి జాగ్రత్తగా అర్థం చేసుకుని పిల్లవాడికి ఆ జర్నీ అక్కడ వరకు అనుకున్నది సాధించినా సాధించకపోయినా హోప్ ఇచ్చేటువంటి విధంగా ఆలోచన మొదలు పెడితేనండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి. అది స్టార్టింగ్ లైన్, ఫినిషింగ్ లైన్ కాదు. ఓకే. సో ఎందుకంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఐఐటీల్లో 13 లక్షల మంది రాస్తుంటే 17,000 చిల్లర సీట్లే ఉన్నాయి అంతే. మిగిలిన వాళ్ళకి రాదు. మీరు ఆ టాప్లోకి వెళ్ళగలిగితేనే సీట్ వస్తుంది. అది రకరకాల కారణాల్లో మీరు వెళ్ళలేకపోతే అది అక్కడ ఉన్న కాంపిటీషన్, అది నీ తప్పు కాదు. సో వెళ్ళలేకపోయినంత మాత్రాన మనము దానికి అర్హులం కాదు అనేసి అనుకోకూడదు. ఎస్. సో కాకపోతే ఇక్కడ సిస్టంలో ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే పిల్లవాడిలో ఉండదు, పిల్లవాడు చేసేటువంటి సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఇది మనం జాగ్రత్తగా చూడాల్సినటువంటిది. మనం ఇక్కడే ఆ డిఫరెన్స్ తీసుకురాగలుగుతాం పిల్లల ఆలోచన విధానంలో. ఇప్పుడు మీరు 12th వరకు చేసి నీకు రాలేదు అనటం ఒకటిని, నువ్వు నిన్నటి వరకు చేసినటువంటి జర్నీలో ఆ సిస్టమ్, నువ్వు చేసేటువంటి సిస్టంలో ఉన్నటువంటి లోపం వేరు, అప్పుడు మీరు లోపం వేరు కదా. అప్పుడు మీరు ఆ లోపాన్ని సవరించుకోగలుగుతారు కదా, అప్పుడు మీరు హోప్ ఇచ్చినట్టు కదా పిల్లవాడికి. ఇటువంటి ఆలోచన ధోరణి మనం ఇన్స్టిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే నేను చాలా జర్నీని చూసాను అంటుంటాను కదా. సో వీళ్ళు ఎలా మారారు, వీడు జేఈలో ర్యాంక్ రాలేదు, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత అరే ఈ కుర్రాడు ఎంత అద్భుతంగా జర్నీ చేశాడే, చాలా మంది కనబడుతూ ఉంటారు. అంటే నేను టీచ్ చేసేటువంటి టైంలో ఆ పిల్లలు వచ్చి కనబడుతూ ఉంటారు. అంటే వాళ్ళ విజయానికి వెనుక వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ధైర్యం అనుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ లేకపోతే సిస్టము, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కారణాలు, వాళ్ళు ఈ విధంగా చూడటం మొదలుపెట్టి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో జర్నీ మొదలు పెట్టడం. అయితే జనరల్గా అడిగితే ఇప్పుడు ఎవరైతే ర్యాంక్స్ రాలేదో ఐఐటీలోనో లేకుంటే జేఈలోనో లేకుంటే నీట్లోనో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారంటుంటారు కదా. ఎగ్జాంపుల్ కొన్ని తప్పులు, వాళ్ళు ఏ తప్పులు చేస్తారో చెప్పండి. సో వీళ్ళు ఏమిటంటే ఎంతో ఆశలతో లక్షలు ఖర్చు పెట్టి 11th 12th జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు 10th వరకు జరిగినటువంటి ప్రిపరేషన్ వేరే, బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇదంతా ఓకే. అంటే ఏ పిల్లవాడైనా సరే కొంచెం కష్టపడితే బెటర్గా రిజల్ట్ వచ్చేస్తుంది. అదేం పెద్ద మరి అంత పెద్ద విషయం కాదు, అది చిన్న ఎఫర్ట్ పెడితే. కానీ 11th 12th వచ్చేటప్పటికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ ఏమిటంటే, మీరు రాసేటువంటి ఎగ్జామ్లో మార్పు ఉంటుంది. మీరు రాసేటువంటి ఎగ్జామ్లో మార్పు ఉంటుంది. ఎట్లా మార్పు ఉంటుంది, ఈ ఎగ్జామ్స్లో అండర్స్టాండింగ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు జస్ట్ అర్థం చేసుకుంటే సేమ్ అట్లాంటి క్వశ్చన్సే రావటమో కొంచెం ఇన్ అండ్ అరౌండే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోర్ అప్లికేషన్ ఉంటుంది. అంటే మీరు చదివినటువంటి దాన్ని కాంటెక్స్ని అర్థం చేసుకొని రకరకాల కోణాల్లో దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఏర్పడుతుంది.
ఆ అర్థం చేసుకునేటువంటి స్థాయికి రావాలి అంటే మీరు 10 స్టెప్స్ వేస్తే సరిపోదు, ఇక్కడ 100 స్టెప్స్ వేయాలి ఈ ప్రయాణంలో. సో ఎప్పుడు మీరు 10 స్టెప్స్కి అలవాటు పడినటువంటి మీరు 11వ స్టెప్ వచ్చేటప్పటికి మీరు అంటే ఆ శక్తి ఉండదు కదా, రైట్? సో మీకు ఆ ఎండ్యూరెన్స్ ఉండదు కదా, ఆ ఓపిక ఉండదు కదా మీకు. అప్పుడు ఏమవుతుంది, ఆ మిగిలినది ఇవ్వరు, మీ ఎఫర్ట్ ఇవ్వరు. ఆ ఎఫర్ట్ ఇవ్వకపోవటం వల్ల ఏమవుతారు అంటే ఆ 11th 12thలో నేను చెప్పగలను అరౌండ్ 85 to 90% పిల్లలు 85 to 90% పిల్లలు ఈ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తారు. అవును. వాళ్ళు రోజు కాలేజీకి వెళ్తారు, అటెండ్ అవుతారు, కొంతమంది అటెండ్ అవ్వరు. అటెండ్ అయినప్పటికీ వాళ్ళు చాలా ప్యాసివ్గా ఉండిపోతారు, అంటే మెంటల్లీ స్టాప్ చేసేస్తారు, గివ్ అప్ ఇచ్చేస్తారు. ఎస్. సో ఇది ఒక స్టేజ్. రెండో స్టేజ్ ఏమవుతుంది అంటే కొంతమంది కష్టపడుతూ ఉంటారు, అంటే ఇది ఒక గ్రూపు, అందరూ ఒక గ్రూప్ ఉండరండి, రకరకాల పిల్లలు. రెండో గ్రూప్ ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్ రాదు, రిజల్ట్ రాక వదిలేస్తారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ మళ్ళీ ఎలాంటిదంటే కొన్ని ఎదురు మొక్క గురించి చెప్తూ ఉంటారు, ఆ లోపట ఎన్నో వారాల పాటు మనకు పైకి కనిపించదు. సో తర్వాత కొద్ది కాలానికే అది ఎంతో ఎత్తి పెరుగుతూ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ కూడా అట్లాంటిదే. మొదట ఇది అర్థం చేసుకోవటం, అప్లికేషన్ లెవెల్కి రావటం, ఆ మైండ్ని రెడీ చేయటం అనేటువంటిది టైం టేకన్. ఎప్పుడైతే మీరు అది అర్థం చేసుకోలేదో ఏమవుతారు అంటే కొంత ప్రయత్నం చేసిన తర్వాత మధ్యలో వదిలేస్తారు కొంతమంది, రైట్? ఇక మూడో రకం చెప్తా. ఇంకో రకం ఎలా ఉంటుందంటే వీళ్ళంతా కష్టపడతారు పాపం, చాలా ఇంకా డే అండ్ నైట్ కష్టపడతారు, ఎంతో శ్రద్ధతో ఉంటారు, ఎంతో డిసిప్లిన్తో ఉంటారు. వీళ్ళకి తెలియనటువంటి భయం లోపల ఉంటుంది. ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది, ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. ఎగ్జామ్లో వీళ్ళు అనుకున్నటువంటి క్వశ్చన్స్ అంటే కొన్ని టఫ్గా కనిపించినాయి అనుకోండి, వెంటనే దాన్ని వదిలేస్తారు. అంటే ఇంకా ఆ 3 గంటలు కూడా పాపం ఏం జరిగిందో తెలియదు. సో అంటే చూడండి, వీళ్ళు ఇంత ప్రయత్నం చేసి ఫైనల్గా ఇన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు పడినటువంటి ప్రిపరేషన్ ఈ 3 గంటల్లో ఆ రెడీనెస్ లేకపోవటం, ఆ స్ట్రెంగ్త్ లేకపోవటం, ఆ యాంగ్జైటీని అధిగమించకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రిజల్ట్ రాదు. వీళ్ళు మరింత వల్నరబుల్ అవుతారు. ఎందుకని? పాపం వీళ్ళంతా కష్టపడ్డారు, అయినా రాలేదు. సో ఈ విధంగా రకరకాల స్టేజెస్ ఉంటాయండి పిల్లల్లో. సో ఆ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎక్కడ ఏ సపోర్ట్ కావాలి అనేటువంటిది చూసేటువంటి వ్యవస్థ దురదృష్టకరం ఏమిటంటే ఎక్కడా లేదు. సో ఇది సమస్య. మీరు అన్నట్టుగానే ఐఐటి, నీట్, జేఈ రాకపోతే ఇంకా జీవితం ఎండ్ అయిపోయింది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇవి రాకపోతే ఎంసెట్, ఒకప్పుడైతే ఎంసెట్ చాలా బాగుంది, ఇప్పుడు ఎంసెట్ని పట్టించుకోవట్లేదు. అంటే ఇవి రాకుంటే అప్పుడు చూద్దాంలే అన్నట్లున్నారు. ఎందుకంటారు ఈ భావన? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది రాకపోతే జీవితం ఎండ్ అయిపోయింది అనుకునేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, ఇక్కడ జీవితం స్టార్ట్ అవుతుంది. 12th తర్వాతే పిల్లలకి జీవితం మొదలవుతుంది. సో 12th వరకు జరిగినటువంటి జర్నీని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకునేటువంటి విధంగా ముందు మీరు అర్థం చేసుకుని పేరెంట్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మళ్ళా బ్యూటిఫుల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్టింగ్ పాయింట్. ఓకే, పేరెంట్స్ అయితే అర్థం చేసుకుంటారు. సమాజము కనిపించగానే ఎంత వచ్చింది ర్యాంక్ అడుగుతారు కదా. సో సమాజం అదే అంటున్నా, పేరెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు సమాజాన్ని పట్టించుకోవాల్సిన పని ఉండదు. మన మీద మనకు క్లారిటీ ఉన్నప్పుడు అండి, మన ప్రయాణం మీద మనకు క్లారిటీ ఉండేటప్పుడు ఆ ఫలితం పక్క వాళ్ళు గుర్తించేటువంటి స్థాయిలో లేకపోయినా మన ధైర్యం ఎక్కడికి పోదు, ఎప్పుడైనా సరే షాహిద్ గారు, ఎప్పుడైనా సరే మన గ్రోత్ మనకే అర్థమవుతుంది ఫస్ట్. ఆ గ్రోత్ బయట వాళ్ళు గుర్తించేటువంటి స్థాయికి వచ్చినప్పుడు బయట వాళ్ళు గుర్తిస్తారు. అంతకుముందు మనకున్న ఇన్నర్ స్ట్రెంత్ లేకపోతే మనం అసలు ప్రయాణం చేయలేము. సో మీరు అన్నట్టుగా ఎంసెట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఈ మార్కెటింగ్ మాయాజాలంలో ఎంసెట్ని ఎంత దారుణం అంటే అంటరాని దానిగా చేశారు. ఎవరైనా కొంతమంది పిల్లలు ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవడైనా ధైర్యం చేసి నువ్వు ఎంసెట్ ప్రిపేర్ అవటం అని అంత హిల్ ట్రీట్మెంట్ లోపట ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్. నిజానికి దాంట్లో వస్తే మంచి మంచి కాలేజెస్ మనకి నేను ఎప్పుడు అదే గైడ్ చేస్తుంటానండి.
ఇప్పుడు సెకండ్ ఇయర్ మధ్యలోకి వచ్చేసారు లేదా చివరికి వచ్చిన తర్వాత జేఈ యొక్క ఛాన్సెస్ తగ్గిపోయినాయి అంటే మనం ఒక వీడియో కూడా చేసాం. అవును. సో అది చాలా అద్భుతంగా మార్కుల ప్రకారం 100 నుంచి 120 వస్తే ఎట్లాగా, 150 నుంచి 150 వరకు వస్తే ఎట్లాగని ఆ బ్రాకెట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ ఎవరు ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటిది అందరికీ ఒకటే సమాధానం చెప్తారు. మనం అట్లా కాకుండా ఏ స్థాయిలో ఏ విధంగా ఆలోచించాలి అని నేను అక్కడ చెప్పాను కూడా. ఎప్పుడైతే ఈ 100 మార్కులు కూడా రాకపోతుంటే మీరు జేఈ రేసులో నుంచి అవుట్ అయిపోయారు. ఇది మీరు గమనించండి. మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే వేరే, సెకండ్ ఇయర్కి వచ్చేసి రివిజన్కి వచ్చేసి చివరికి వచ్చిన తర్వాత కూడా మీరు 100 మార్కులు రాకపోతే మీకు అక్కడ టైం వేస్ట్. అక్కడ మీకు ఇంకా లేదు. ఇంక అక్కడ అంటే మీరు అక్కడ వరకు ఎఫర్ట్ పెట్టలేకపోయారు ఈ సంవత్సరంన్నరలో లేదా ఈ 4 సంవత్సరాల్లో. దాన్ని వదిలేసేయండి. తర్వాత బెస్ట్ ఆప్షను మీరు సాధించగలిగినటువంటి ఆప్షను మీరు నిజంగా 100 మార్కుల దగ్గరకు వస్తున్నట్లయితే ఎంసెట్ అనేటువంటిది ఉంటుంది. ఎంసెట్లో టాప్ 5000లో మీకు ర్యాంక్ వస్తే మరలా మీకు మంచి ఆప్షన్స్ ఎదురు చూస్తాయి. అంతే కదా. అట్లాగే ఇంటర్మీడియట్కి సంబంధించి మంచి మార్కులు సంపాదించుకోండి. ఎంసెట్ని టార్గెట్ చేయండి. వాళ్ళు ఏదనుకున్నారు, మీరు ఇందాక అన్నారు చూసారు, ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారో కాదు మన లైఫ్. రేపొద్దుట నేను ఎప్పుడు పిల్లలకి ఒకటి చెప్తూ ఉంటాను, మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలకు పర్సనల్గా చెప్పేటువంటిది ఏమిటంటే, నాన్న మీ అమ్మా నాన్న వాళ్ళు ఎంత సంపాదించినా ఎంత చేసినా రానటువంటి ఆనందం రేపొద్దుట నీకు ఇన్ని మార్కులు వచ్చిన తర్వాత, నాన్న ఇదిగో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, లేదా నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ ద్వారా నాకు ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అది ఐఐటీయే కానక్కర్లేదండి, అది ఐఐటీనే కానక్కర్లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలో నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నాకు ఇంత పర్సంటేజ్ ఇంత డిస్కౌంట్ వచ్చింది, లేదా ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో ఈ మూడు చోట్ల నాకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏది చూజ్ చేసుకుందామని చెప్పినటువంటి మరుక్షణం వాళ్ళలో వచ్చేటువంటి ఆనందం అది వేరే ఉంటుంది. జనరల్గా మీ దగ్గరికి వస్తూ ఉంటారా? అంటే ఇట్లా ఫెయిల్యూర్ అయ్యాక కొంచెము అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ అయ్యి మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? చాలామంది ఉంటారండి. ఆ డిస్టర్బ్ అయినప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఆ జర్నీని ఒకసారి మనం చూడాలి. మనం ఎప్పుడూ కూడా ఏంటంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత నేనేమి మాట్లాడనండి ఫస్ట్ 40 మినిట్స్. సో ఫస్ట్ 40 మినిట్స్ నాకు సంబంధించి మనకు ఒక ఎస్ఓపి ఉంటుంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో దాని ప్రకారం ఆ పిల్లల్ని మనం అడగటం జరుగుతుంది. సో వాళ్ళు అడిగినటువంటి దాని ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ప్రకారం మనకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అప్పుడు కానీ మనం వాళ్ళ గురించి ఏ విధమైనటువంటి అంచనా వేయలేము. సో కాబట్టి ఈ పిల్లలు చాలామంది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పెరిగారండి. ఎందుకంటే పేరెంట్లో కూడా అవేర్నెస్ వచ్చింది. వరకు ఏంటంటే పేరెంట్స్ ఏమిటంటే, అమ్మో చెప్పుకుంటే ఏమవుతుందో దాచుకునేటువంటి వారు. ఇప్పుడు చెప్తున్నా షాహిద్ గారు, ఈ సమస్య 80 to 90% పేరెంట్స్ మధ్య ఉంది. పిల్లలు రకరకాల కారణాల వల్ల అలా ఉంటారు. ఏ పేరెంట్ కూడా గిల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, మీరు అవమానంగా భావించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మీరు గమనిస్తే మన పిల్లల్ని ఏ విధంగా మార్చచ్చు, ఏ సపోర్ట్ ఇవ్వచ్చు అనేటువంటిది. ఇప్పుడు ఒంట్లో బాగోకపోతే ఒక డాక్టర్ దగ్గరికి ఎలాగ వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకుని ఎలాగైతే వెళ్తామో, సో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది దానికన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ హెల్త్ అనేటువంటి మామూలు చిన్నపిల్లలకు వచ్చేటువంటిది కొన్ని రోజులు ఆగితే దానికి అదే రీస్టోర్ అయ్యి ముందుకు వెళ్తాం. మరలా మనకు ఏదైనా ఒక డిసీజ్ వస్తే, ఏదో ఇంకా మరీ ఫంక్షనల్ ప్రాబ్లం వస్తే తప్ప మామూలుగా అయితే కదండి. సో ఇదేమవుతుందంటే లోపల నుంచి బాగా మన యొక్క ఎనర్జీని తీసేసుకుంటుంది. మనం ఏ పని చేయలేకపోతాము, లిమిటెడ్ ఆపర్చునిటీస్కి వెళ్ళిపోతాము, ధైర్యంగా ముందడుగు వేయలేము, ఎంతో బలహీనంగా తయారవుతాము. సో అంతేకాకుండా ఏమవుతుందంటే కమింగ్ వచ్చేటువంటి, నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే, ఆ 7-8 ఇయర్స్ ఏదైతే ఉంటుందో, ఆ 15 ఇయర్స్ నుంచి ఆ నెక్స్ట్ 25 ఇయర్స్ 23 ఇయర్స్ వరకు అది చాలా అద్భుతంగా జరగాలండి. ఓకే, ఆ స్టేజు ఆ వచ్చేటువంటి లోపాలను అర్థం చేసుకుని ముందుకెళ్ళేటువంటి విధంగా తయారవ్వాలండి. అప్పుడు జీవితానికి మరింత గట్టిగా తయారవుతాం. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది పేరెంట్స్ ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఓకే, సో దానివల్ల ఏమిటంటే దాన్ని అర్థం చేసుకుని దానికి ఏ సొల్యూషన్ కావాలి అనేటువంటిది అడగటం మొదలుపెట్టారు. సో అందుకనే వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ సమస్య అందరిలోనే ఉంది. సో మీరు నా వల్ల అంటే పేరెంటింగ్ తప్పేమో, నేమేమైనా తప్పు చేసేమో అని కొంచెం గిల్ట్తో ఉంటారు. అలా అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మారినటువంటి పరిస్థితులు ఇలా ఉంది కాబట్టి వాళ్ళకి సరైనటువంటి విధంగా మనం అర్థం చేసుకుని గైడ్ చేయగలిగితే
తరువాత తీసుకోవాల్సినటువంటి డెసిషన్, అంటే 12th తర్వాత తీసుకోవాల్సినటువంటి డెసిషన్కి మీకు మీ పిల్లల మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మంచి కమ్యూనికేషన్ షేర్ చేసుకున్నారో మీ అభిప్రాయాలు పిల్లల అభిప్రాయాలు రెండూ కూడా కలిసి అప్పుడు మరలా మంచి డెసిషన్ తీసుకోవడానికి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే నేను అన్నాను కదా ఇప్పుడే జీవితం మొదలవుతుంది అని. సో జేఈలో ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసేటువంటి ధైర్యాన్ని పిల్లలకి ఇవ్వండి. అంటే రాసే ముందే ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఒకవేళ రాకపోతే నువ్వేం బాధపడకు, నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయి అనేసి. అంటే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఇంకొక సమస్య ఉంటుంది సార్ గారు. అలా చెప్తే ఉందిలే అనేది చదవరేమో. సో అంటే ఇక్కడ ఏమిటంటే వాడు అసలు ప్రయత్నం చేయట్లేదు అనుకోండి, మీరేమో అసలు నాన్న నేను గొప్ప తల్లిని, నువ్వు ఏ ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఏ స్ట్రెస్ తీసుకోవద్దు అన్నారనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? మొత్తానికే వదిలేస్తా కదా. సో నేనేమంటున్నాను అంటే నిజంగా ప్రయత్నం చేస్తున్నారు, మార్కులు తక్కువ వస్తున్నాయి అనేటప్పుడు మీరు చెప్పేటువంటిది వర్కౌట్ అవుతుంది. వాళ్ళు నిజంగా ప్రయత్నం చేయట్లేదు అనుకుందాం, ప్రయత్నం చేయట్లేదన్నా ఒప్పుకోరు వాళ్ళు. చేయటం లేదు అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఏమిటంటే అండి ఎగ్జాము ఇప్పుడు యాక్చువల్గా మనకున్నటువంటి స్టేట్స్లో ఒక గొప్ప విషయం ఏమిటంటే రిగరస్గా ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది, మాక్ టెస్టులు పెడుతూ ఉంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడి వరకు మార్కులు వస్తున్నాయి అర్థమైపోతుంది. మనం అందుకే ఇదివరకు కూడా చెప్పాం, 100 పైన ఉంటే నీవు రేసులో ఉన్నావు. నీకు జేఈలో ర్యాంక్ రాకపోయినా, జేఈలో వచ్చినటువంటి ర్యాంక్ నీకు సీట్ ఇవ్వకపోయినా అది వేరే రకంగా ఉపయోగపడుతుంది. మీరు వదిలేయొద్దు, 100కి 120, 120, 150కి పెంచడానికి ట్రై చేయండి అని మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే 60-70 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంక జేఈలో ఉపయోగం ఏమీ లేదు మీకు. సో వేరే ఆప్షన్స్ వేరే దాని మీద మనం గోల్ షిఫ్ట్ చేయాల్సినటువంటిది, ఇవన్నీ షిఫ్ట్ చేసుకోవటమే. సో చేసుకునేటువంటి విధానంలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి, అదే కదా మీరు అడుగుతున్నది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ ఓకే లేదా 12th మార్క్స్ సిబిఎస్ఈలో ఉంటాయి, ఇవి చాలా ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అంటే ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారంటే నేను జేఈ కోచింగ్ ఇప్పించేసాను, ఐఐటి కోచింగ్ ఇప్పించేసాను, అది రాకపోయినా నెక్స్ట్ వచ్చేస్తుంది అంటారు. అది రాదు అలాగా. ఓకే. అంటే దీని ప్రిపరేషన్ వేరు, దీని ప్రిపరేషన్ వేరండి. దీని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు, దీని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. క్వశ్చనింగ్ కూడా వేరు. సో పిల్లల్ని ఏంటంటే మనం ఈ కింద నుంచి ప్రిపేర్ చేయట్లేదు, పైనుంచి ప్రిపేర్ చేస్తున్నారు కిందకి, అందుకే ఎక్కువ మంది నాశనం అవుతున్నారు. ఓకే. ఇప్పుడు ఆ పైనుంచి ప్రిపేర్ చేయడంతో జేఈ ప్రిపరేషన్ అని అక్కడి నుంచి మొదలు పెట్టడంతో ఏమిటంటే ఈవెన్ ఇంటర్మీడియట్లో మార్కులు కూడా రావు వీళ్ళకి. ఇది సమస్య. కానీ పేరెంట్గా మీరేమనుకుంటారు, నేను మా వాడికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాను, బెస్ట్ ఇచ్చేసాను. ఎంసెట్ కాలేజో లేదా జేఈ మామూలుగా మెయిన్స్ కోచింగ్ అయితే ₹1,00,000 1,50,000 కడితే 2 లక్షలు కడితే చాలు, నేను ఇప్పుడు 4 లక్షలు కట్టి జేఈ కోచింగ్లో జాయిన్ చేశాను, అడ్వాన్స్డ్ కోచింగ్లో జాయిన్ చేశాను అని మీరు అనుకుంటారు. కానీ వీడికి చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం మార్క్స్ కూడా ఇక్కడ రాకుండా పోతాయి. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటిది ఏమిటంటే నిజంగా జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది, నీ ఆప్షన్స్ నీకు ఉన్నాయి. జేఈలో రాలేదు, ఎంసెట్లో వచ్చింది, ఆ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంసెట్లో కూడా రాలేదు, ప్రైవేట్ యూనివర్సిటీలో ఏమైనా రాసేవా? సో ప్రతి ఒక్కరికి కూడా ఒక అంటే ఈ రెండూ కాకుండా ఇంకొక 3-4 ఆప్షన్స్ ఉండాలండి. అది బిట్సాట్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు, మనం ఎవరిని ప్రమోట్ చేయం. మీ ఇష్టం ప్రకారం అట్లీస్ట్ ఒక 3 ఆప్షన్స్ పెట్టుకోండి. సో అది రాసిన తర్వాత ఎక్కడో చోట వచ్చింది, ఒక పర్సంటేజ్ డిస్కౌంట్ కూడా వచ్చింది, మీకు స్కాలర్షిప్ వచ్చింది, ఓకే, వాటిలో బెస్ట్ చూస్ చేసుకోండి, వెళ్ళండి. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు రాస్తారు, రాలేదు, అయితే వీళ్ళకి డాక్టర్ అవ్వాలనే ఉంటుంది, నీట్లో రాలేదండి, కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వలేదు, ఇంకొకసారి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? వస్తాను, ఆ విషయానికి వస్తాను. ఒకవేళ ఇందాక రాసినటువంటి వాటిల్లో అప్పటికి రాలేదనుకోండి, అప్పుడు మీకు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి చూసారా, అంటే ఒక 4-5 స్టేజెస్ చెప్పాను మీకు. ఎర్లీగా ప్రైవేట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. ఓకే. ఇండియా వైడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీని చూస్ చేసుకుని ఎర్లీగా అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వాళ్ళని మెంటల్గా రెడీ చేయండి, అంతే నేను చెప్పేటువంటిది. సో ఎక్కడ ఏ స్టేజ్కి అంటే మన పిల్లవాడికి ఏది సూట్ అవుతుందో ఆలోచించండి, మీకు ఏది సూట్ అవుతుందో కాదు, మీరు గమనించండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు జరిగిపోయింది, ఇంకా 12th వరకు అయిపోయింది అనుకోండి, ఇంక దాన్ని మార్చలేం కదా, ఆ తర్వాత మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించండి. ఇప్పుడు నేను 5 ఆప్షన్స్ చెప్పేసాను. ఇప్పుడు మీరు మరలా అడుగుతున్నారు, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, మరి లాంగ్ టర్మ్ పరిస్థితి ఏమిటి? నీట్లో లాంగ్ టర్మ్ అవసరమా, జేఈలో లాంగ్ టర్మ్ అవసరమా?
యాక్చువల్గా అంటే జేఈలో లాంగ్ టర్మ్ అనేటువంటిది ఇదివరకు బాగా ఉండేది, ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు, చాలా తగ్గిపోయారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్స్ వస్తున్నాయి కాబట్టి అది కాకపోతే ఇంకొకటి ఆప్షన్ అని వెళ్ళిపోతున్నారు. ఇక నీట్కి వచ్చేటప్పటికి 2 సార్లు కాదు 3 సార్లు తీసుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు అంటే డాక్టర్ అవ్వాలని బలమైనటువంటి కోరిక. సో బలమైనటువంటి కోరిక. కానీ దురదృష్టం ఏమిటంటే అండి, మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళ సిస్టమ్ ఇబ్బందిగా ఉంటుంది. అంటే ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, రెండోసారి, మూడోసారి రాస్తున్నటువంటి పిల్లలు. నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే వాళ్ళు ఫలితం సాధించలేకపోయి ఉండొచ్చండి షాహిద్ గారు. చిన్న వయసులో సంకల్పం చిన్న వయసులో మరి ఆ సంవత్సరం పాటు మళ్ళా అదే చదవటానికి వాళ్ళు ఉత్సుకత చూపుతున్నారంటే 5 years చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? సో మరి ఎంత వాళ్ళకి ఆ సంకల్పం ఎంత ఉందంటారు. కానీ పాపం వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ లేకపోవటం, అదే దూరంలో చదవటం. మనం రివిజన్ అంటే రీడ్ కాదని చెప్తాను చూసారా. సో ఎగ్జామ్కి సంబంధించి ఎలా చదవాలి, ఈ రకమైనటువంటి ఆలోచన వాళ్ళకి లేకపోవటం. సో అవి కరెక్ట్ చేసి వెంటనే 1-2 నెలల్లోనే మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నేను ఇంకా చాలా బెటర్గా చేస్తున్నాను, మాక్ టెస్ట్లో మార్కులు పెరిగి నేను చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కళ, అంటే ఆ డాక్టర్ అవ్వాలనేటువంటి కళ వాళ్ళ కళల్లో కనిపిస్తూ ఉంటుంది. పాపం ఆ సిస్టమ్ ఏమో ఇది ఉండదు, వాళ్ళేమో సపోర్ట్ చెయ్యరు. కాలేజెస్లో ఏం చేస్తారు అంటే ఆ వచ్చే 10 మందికి పట్టించుకుంటారు. వీళ్ళ పాపం మళ్ళీ అలాగే ఇదవుతూ ఉంటారు. అయితే నాకు తెలిసిన కొంతమంది ఏమంటే ఇప్పుడు నీట్ రాస్తారు కదా, వాళ్ళకి కొంచెము అంటే ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉండి, ఇప్పుడు మీకు తెలుసు కదా నీట్ అంటే డాక్టర్ కావాలంటే ₹1 కోటి అయితే ఖచ్చితంగా కావాలి ఆ సీట్. ఫ్రీ సీట్ వస్తుంది అనేసి మరలా రాస్తూ ఉంటారు. సో ఫ్రీ సీట్ కోసం అన్నా రాస్తారు కదా వీళ్ళకి. అంటే నిజంగా అదే అంటున్నా నేను, ఎప్పుడు చెప్తున్నాను కదా, పిల్లలు మనం ఆ జర్నీని అర్థం చేసుకోవాలి. వాళ్ళ డిసిప్లిన్తో ఉన్నారా లేరా అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళ సంకల్పం, ఆ నిరంతర ప్రయత్నం, పర్జవరెన్స్ అంటాం. సో ఆ ప్రయత్నం ఎంతవరకు ఉంది లేదా అనేటువంటిది ముఖ్యం. నెక్స్ట్ ఈ 2 ఉండి ర్యాంక్ రావట్లేదు అంటే వాళ్ళు చదివే విధానంలో తప్పు ఉంది, అది సరిచేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానంలో తప్పు ఉంది, వాళ్ళ తప్పుల్ని చూడటంలో ఇబ్బంది ఉంది, వాళ్ళు తప్పుల్ని చూడలేకపోతున్నారు, ఆ తప్పుల నుంచి కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇదంతా జర్నీ ఏమవుతుందంటే అండి, అద్భుతంగా జేఈ నీట్ జర్నీలో రోజువారు జరిగేటువంటి తప్పులే మనల్ని చాలా బలంగా తయారు చేస్తాయండి. అది జీవితానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజ్ ఉంటుంది. నేను నిన్నటి వరకు బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు. సో బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటే మళ్ళీ రేపొద్దు ఛాలెంజ్ వస్తుంది. సో కానీ దాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా అర్థం చేసుకున్నటువంటి పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళు చేసేటువంటి జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అండి. సో అందుకే ఆ తప్పుల నుంచి నేర్చుకునేటువంటిది లేకపోయి ఉండొచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ పిల్లలు నీట్ పిల్లలు ప్రత్యేకించి వచ్చినప్పుడు ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ వాళ్ళకి తయారు చేస్తాం అన్నమాట అండి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి రాయమనటము, కొన్ని క్వశ్చన్స్ మనం అడగటము. సో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. కొంతమంది ఎగ్జామ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది కొన్ని టాపిక్స్ 2వ సంవత్సరం చదువుతున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు ఇబ్బంది అంటారు. సో 2వ సంవత్సరం 3వ సంవత్సరం చదువుతున్న ఫిజిక్స్లో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతారు, రైట్? అంటే ఒక రకంగా ఏమిటంటే ఇప్పుడు ట్యాప్ దగ్గర వాటర్ రావట్లేదు అనుకోండి, ఆ ట్యాప్ చుట్టూ ఎంతసేపు తిరిగితే మీకు ఇది అవుతుంది? ఆ ట్యాప్ తిప్పారు, అంతా చూశారు, అర్థమైంది, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. అయినా అక్కడే తిరుగుతుంటే మీ సమస్య ఇది కాదు కదా. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ట్యాప్లో ఎక్కడైనా ఆగిపోయిందా? వాటర్ ట్యాంక్ ఎక్కడుంది? వాటర్ ట్యాంక్లో ఇబ్బంది ఉందా? ఇవన్నీ చూడాలి కదా, ఆ స్టెప్స్ అన్నీ చూడాలి కదా. సో పాపం ఏంటంటే ఇక్కడెక్కడే తిరుగుతారు, పాపం చూస్తారు, ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఆ సరైనటువంటి విధంగా ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం అనేటువంటి మైండ్ సెట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజంగా అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సార్ మీరు చెప్పినట్లు 12th తర్వాత విద్యార్థుల జీవితం అక్కడితో ఆగిపోలేదు. ఒకవేళ సీట్ రాకపోతే దీని తర్వాత ఎలా ఉంటుంది భవిష్యత్తు అనేది చాలా చక్కగా వివరించారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాల్టి అంశం. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 నిజం ఇది మా ఇజం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు.
3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.